అడల్ట్ జోక్స్ కోసం స్టాండప్ ప్యాడ్కాస్ట్ ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఫ్రెండ్ ఏంటి నీ జాంపాలు బాగా పెద్దవిగా అయ్యాయి అని అడిగింది. నువ్వు కూడా మా ఆయనతో రాత్రి పిసికించుకోవాలని అన్నా. నా బెస్టీ గాడు ఒక్క ఛాన్స్ అని అడిగాడని ఓపుకుంటే వాడి మింగుడేంట్రా బాబు, ఇన్ని రోజులు కసి అంతా తీర్చుకున్నాడు. నా బ్రా మీద నాకే జాలిగా ఉంది. జీవితాంతం ఎంత బరువులు మోస్తుందో పాపం. పక్కింటి నన్ను చూసి మొహం అంతలో ఉబ్బిందని అడిగింది. నైట్ 3 గంటల వరకు నిద్రలేదు, మా వాడు ఊరెళ్ళాడు, అంకుల్ వచ్చాడని చెప్పా. మా వాడు ఊరెళ్తే తోడుగా పడుకోవడానికి పక్కింటి అబ్బాయిని పిలిచా. కొద్దిసేపు తర్వాత ఏదో తేడా కనిపించింది. అరే నువ్వు బొక్కలో పెట్టావు కదా వేలు, అది నా బొడ్డు కాదురా అన్నాను. పువ్వు ఎలా ఉంది అని కాదు బావా, మొగ్గ దిగిందా లేదా అన్నదే ఇంపార్టెంట్. మా అక్క కాల్ చేసి బావ ఎక్కడికి వెళ్ళాడు అని అడిగా. జిమ్కి వెళ్ళాడు అని చెప్పింది. ఎందుకక్క నీ దగ్గర జిమ్ చేయట్లేదా, రోజు నా దగ్గర జిమ్ చేస్తున్నాడు. से निगल निगल बोलकर भीख नहीं मांगनी चाहिए, बल्कि और निगल की मांग करनी चाहिए, वही है दमदार आदमी. ఏమో అనుకున్నా కానీ మొగ్గ టేస్ట్ బాగానే ఉంది. మొదటిసారి పువ్వులో కాకుండా నోట్లో పెట్టుకున్నా. వాడు నేను పెట్టింది కూడా నా వేలు కాదులే ఆంటీ అన్నాడు. బాగా రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్ళమండి, సామాన్లు కనిపిస్తున్నాయి సర్దుకో అన్నాడు నా మొగుడు. అందాలు అందరికీ పంచాలి కదండి, మీరే చెప్పండి. నిన్న నైట్ మా ఆయన్ని నా పువ్వులో ఇంకా లోపలికి పెట్టు అంటే నేను మనిషిని గుర్రాన్ని కాదు అన్నాడు. ఒక నన్ను టాప్ లేచిపోద్ది అన్నాడు. నేనన్నా నువ్వేంటి లేపేది, నేనే టాప్ లేకుండా తిరుగుతా అని. నా మొగుడు రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఆడదాన్ని చూసి సొల్లు గారుస్తాడు. ఇంట్లో ఇంత అందమైన పెళ్ళాన్ని మింగకుండా ఆ పక్క చూపులు ఎందుకు మరి? స్కూల్లో టీచర్ అడిగింది, ఒరే రాజు ఎక్కువ బరువును మోస్తూ తక్కువ బరువు ఉన్న వస్తువు ఏంటి చెప్పు. కొంటె రాజు మీ బ్రా టీచర్. పక్కింటి ఆంటీ అడిగింది, ఒరే రాజు ఎక్కువ బరువును మోస్తూ తక్కువ బరువు ఉన్న వస్తువు ఏంటి చెప్పు. కొంటె రాజు మీ బ్రా ఆంటీ. అడల్ట్ జోక్స్ కోసం స్టాండప్ ప్యాడ్కాస్ట్ ని సబ్స్క్రైబ్ చేయండి.